దిగులు మైలైనప్పుడే ఆ సుశీల రాని చేతి కింద ఒక 7 దాసులు కళ్ళ చూసిండ్రు. అమ్మా చెల్లన్నారా ఈ ఎల్ల మన యొక్క తులసాని రగరాజు మాత్రం ఒక సంతాన బలని పోయి మర్రి వచ్చిండ్రు. ఒకవేళ మాత్రం ఒక ఏనాడు అలా నాడి వెనకడి కాలంలో ఎవరైనా నోట్ల కుక్కలు కాసిపోతే కాసిపోయిన మనిషి కాళ్ళు మొక్కుదురాట. డబ్బు ఎక్కువైపోయింది కాసు ఉన్న కాళ్ళు మొక్కడు. ఇప్పుడే మన యొక్క తులసాని రగరాజును వేడుకొని వెతుకొని కలిగి 7 నెలలు నింపుకుందామా అని 7 దాసులు ముచ్చట కాశీ యాత్రలు తిరుపతి తీరంగా మౌనాన్ని మానంది ఎన్నో యాత్రలు తిరిగినవు. సంతాన బలాన్ని పోయి వెనక వారి వచ్చినామమ్మా. ఓ గడి మంచి గడి ఉంటది, చెడ్డ గడి ఉంటది. కర్మ దాటప్పుడు జర కుడికాల ముందుగా లోపల పెట్టమ్మా. అయ్యో కుడికాల ముందా ఎడవకాల ముందా అంటావు. రేపు ఎద్దాడు జగల 7 రకాలు ఉంటదన్న భూమి ఎట్లుంటదో చెప్పమంటావు. ఒక బోరేసిన గడియ కావాలి. బోరేసిన గడియ మంచిదైతే మంచిగా నీళ్లు పడితే పంట పండుతుంది, ప్రజలు బతారు. కొత్తగా బర్రెని తెచ్చిన గడియ కావాలి. బర్రె తెచ్చిన గడియ మంచిదైతే మంచిగా 4 గుడ్ల పాలు ఇస్తుంది. కేంద్రానికి పోస్తాము, కూడా పోతావు. కొత్త కోడల పిల్ల వచ్చిన గడియ కూడా కావాలి. వచ్చిన గడియ మంచిదైతే ఇటువంటి బిల్డింగ్లు కలుగుతారు. సంసారం అడుగు పడుతుంది. అడుగు పెట్టగానే కొత్త చెప్పులు తెచ్చుకున్న గడియ కూడా కావన్నా. చెప్పులకేం గడి ఉంటది? అయ్యో చెప్పులకేం గడి అంటే కుకునూరు పల్లె పక్కపొండి పద్మక్క మడలెత్తున్న చెప్పులు తెచ్చుకుంటా.
మనమెక్కింది తింటుంటాయి చూడు అయితే పక్క పడి పద్మక్క తెచ్చుకుందాం చెప్పి ఇంటికి రక్క తెచ్చుకుందట రూపాయలు అంగడి పోయి ఇంకా పద్మక్కకి ఉన్నాయి పైసలు నేను 2 తెచ్చుకున్నాను అంగడి పోయిందట ఏది ఇంటికి రక్క ఆ ఇంటికి రక్క ఎప్పుడు చూసినా పేరగా చెప్పు తొడిగిన అలవాటు పడింది మడివేస్తున్న చెప్పు తొడుగు అలవాట్లేదు వడదాకా ముసురక పేరగా చెప్పు తొడుక్కొని తిరుగుతుంటే ఆ నడిపు దాకా బురద కొట్టుడాయి ఈ మడివేస్తున్న చెప్పు తొడుగు అలవాటు లేకపోయి ఇక కుగ్నూరుపల్లి అంగడి పోయింది ఆయన ఏం చేసింది 300 పెట్టి 5 చెప్పులు తెచ్చుకుంది కొద్దిగా తెచ్చుకుందంటే తెల్లారి ఎదురు పడతలేదు చెప్పు ఎప్పుడు తొడిగన్నారు ఆయన మబ్బల 4కి లేచింది 4 లేచి ఈ పని ఆ పని చేసింది బోల్బోకే 9 ఆగి దాన్ని చేసింది దాదాపు వీడిని కట్టలు కట్టుకునే కార్ఖానలో పోతాను నిన్నమ్మడికి నేను పెరగని చెప్పురా ఇలా ఈరు సాయి ఈ చెప్పు దొరుకుని ఎప్పుడు అన్న చెప్పి వీడిలు కట్టలు కట్టుకుంది ఆ గంప సంకల పెట్టుకుంది కొంగ కప్పుకుంది ఈ మడమెత్తిన చెప్పు దొరుకుతుంది ఇక మన 15 రోజుల కింద ముసులు ఎట్లా పెట్టింది పోతాక గసొంటి ముసులు పెడుతుందట ఈమె కార్ఖానలో పోయేటప్పుడు ఇక కిసొంటి రోడ్డు పొండి పోతున్న జర్రం దివిక్కిన వాడ నేను పైసలు పెడితే కొన్ని పనులు రాలగొట్టుకుంటే రూపాయలు పోయినాడు నా పనులు చూసిపోయినాడు చెంపులో కూడా గసొంటి గాడి ఉంటుంది ఏదో కిసొంటి మంది కుక్కలు వేసుకొని వెళ్ళిపోతాడు చెంపుల గాడి అంటే అయ్యయ్యో వేడుకొని ఎదుర్కొని కలిగేడు మేళ నింపినప్పుడు రాదు మాత్రం బామా సుశీల రాని మన కొడుకు సత్తశీల మన రాజ్యం అప్పగించడం దేశం అప్పగించడం తన విడతానం ఆడి నువ్వు తరవత్సరం ఇది పొడివత్సరం కట్టుకుని కమల తల్ల నిన్నడు పోయే బాబులు కాళ్ళకేసుకున్నాడు ముందేటి కలిగిన ముద్దులు తండ్రి వేళలు దమన ముల్తాలు పెట్టిండు ఊరనాగ బెత్తం చేతి కచ్చేరి మీదకి వెళ్ళిపోయిండు తల్లి మాత్రం సుశీల రాని కలిగి 7 నెలలు ఎంతో సంతోషపడుతుంది సంబరపడుతుంది పాపమున్న దాని బలమున్న దానంటనే దాసుకున్నా ఒక శతం అయిపో ఎప్పుడు దాసి 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 ఇప్పుడు పిల్లగాడు అంటే ముసలాయన అంటే ఏమంటావు ఇప్పుడు ఎంత కోపం పడతావు దాసి 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 అంటే దాసి సమయం వచ్చింది అలిగిన సమయం అవుతుంది
నేనేం చేస్తున్నానంటే పొయ్యిల గుడి తీసి మంది గొప్ప ఏం పని చేస్తున్నావు అంటావు. నేను పొద్దుగా లేచి ఈ పని ఆ పని చేసి 3 బాగా ఎక్కడ స్నానం చేస్తున్నా. ఇల్లు లేదా నీకు బాత్రూమ్ లేదా? ఎందుకంటే ఆయన అధ్యక్షుడు అధ్యక్షుడు ఇట్లా నువ్వు ఇక నేను ఎందుకంటే 3 బాగా ఎక్కడ స్నానం ఎందుకు చేస్తున్నావు అంటే మా పనిగల మగాని ఇప్పుడు 1.5 తెచ్చుకున్నాడు. 1.5కి వెళ్ళి అయిపోయింది నర అయిపోయింది. మా పనిగల మగాని ఏం చేసిందంటే ఇక 3 బాగా ఎక్కడ స్నానం ఏం చెప్తున్నాం అంటే కట్టి అయ్యా అని తలిగిన ఏంటిదయ్యా కట్టించేది? బాత్రూమ్ కట్టిమన్నా ఆయన్నే కట్టించేది అనంగా కుకునూరుపాలెకి అధ్యక్షుడు. శీషు రోడ్డు కోసినప్పుడు సిమెంట్ సంచి మిగిలిచ్చాడు. కోరి వచ్చినప్పుడు గనెడు మిగిలిచ్చాడు. అట్లా 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 కట్టి అంటే మా పనిగల మగాని బంగారు ఇంటికెళ్తాడు బాత్రూమ్ కట్టిండు. బంగారు ఇంటికెళ్తాడు కట్టిండు. ఒక్క బాత్రూమ్ అంటే పట్టుకొస్తుంటది. ఆ బాత్రూమ్ అంటే బాత్రూమ్ లో ఏది బట్టి కాడొచ్చు. దానికి చెప్తే ఇప్పుడు మీరు సుంచుకొని సంతలో పోసుకుంటారు. ఇప్పుడు అంత పెద్దగా ఉంది. చెప్పే అయితే ఆ బాత్రూమ్ అంటే ఎంత పెద్దగా ఉంది అనుకున్నావు? మా పనిగల మగాయన ఆ బాత్రూమ్ లో పనిగల మగాయన ఆ బాత్రూమ్ లో బకిని పడతా నేను పడతా బకిని పట్టది. కట్టించడమే నువ్వు బైపాస్ రోడ్కు బస్ స్టాండ్ కాడ ఇల్లు బకిని పడతా నేను పట్టను అయితే నేను పడతా బకిని పట్టదా. ఇక పొద్దుగా లేచి ఇక గసం టెక్కలంతా ఏం చేసి ఏమే పిల్ల పంతులు మీద పోదాం రమ్మండ్రి. పత్తి పువ్వులే ఏరాలంటారేమో. ఇక అయితే ఏమే పిల్ల తయారు కావాలని నేనేం చేసిన పొద్దుగా లేచిన ఈ పని ఆ పని చేసిన. ఇక బకెట్ తోటి తీసుకొని బాత్రూమ్ కాడిపోయినా. బాత్రూమ్ కాడి బాత్రూమ్ నేను పడతా బకెట్ పడతా బకెట్ పడితే నేను పట్టా. ఇక బకెట్ పడితే నేను పట్టక బకెట్ పట్టక బకెట్ ఇతర పెట్టిన బట్టలు చేసి లోపల కూర్చున్నా. మరి బకెట్ పడితే నువ్వు పట్టం అయితే బకెట్ ఇతర పెట్టి నువ్వు లోపల కూర్చున్నా. మరి బంగారు ఎట్టుకెళ్ళి బాత్రూమ్ అయ్యేది మా పనిగల మగానే కట్టింది. బకెట్ ఇతర పెట్టి నువ్వు లోపల కూర్చొని ఇక బకెట్ ఇతర పెట్టి నేను లోపల కూర్చోగానే ఏమైందో అంటే ఇక మా పనిగల మగానే బస్ స్టాండ్ కాడ ఇల్లా ఇక మేడిపురం దిక్కే ఒక కర్మంద బండి వచ్చాడు. అప్పుడే నేను బాత్రూమ్ లో స్నానం చేస్తాను. నేను కూర్చుంటి ఏమంటే అప్పుడు ఆ కరోనా వచ్చినప్పుడు పొరగలో లాక్డౌన్ పడ్డది. ఆ బడి బంద్ అయింది. ఆ పొరగాన్ని పాడగారు మనిషికో 12,000 టచ్పోను కొని ఇచ్చారు. ఆ పొరగాళ్ళకి ఇప్పుడు చదువుడు ఇక ఆ పొరగాళ్ళు ఏం చేశారు? ఆ బస్ స్టాండ్ కాడ ఇంటి ఒకటి ఇల్లు అయిపోతే ఆప్షన్ పడేది. ఆ పొరగాళ్ళు అక్కడ ఆట పెట్టిర్రు. గేమ్ ఆడు ఇక ఆడుకుంటా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి నేను బాత్రూమ్ ఉన్నది వాళ్ళకి ఎవరికి పడిందా మేలుపొర దిక్కే వాడు కరముంద పచ్చడి ఎర్రకోసుకుని 4 రూపాయల బండి తీసుకుని వాడొచ్చే. ఈ పొరగాళ్ళు పాడగానే ఇక్కడ చూసి ఈ జేబునికి రూపాయలు ఆ జేబునికి రూపాయలు కరముంద పచ్చడి పానం కొట్టుకోవటే. ఆ పొరగాళ్ళు పాడని ఇక్కడెక్కడ చూసిన మామగారు పెట్టి ఇస్తాడు బకెట్. ఆయన బాత్రూమ్ కాడికి వచ్చి నీళ్ళు వారం వచ్చిన బకెట్ కరముంద బండి సబ్బు పెట్టుకున్నానే. ముఖం కడుక్కున్నామంటే బకెట్ లేపా బకెట్ నీళ్ళు లేపాయి. నా బకెట్ ఎడవా బట్టలు అడిపోయి బాత్రూమ్ ఎడిపోయి ఉన్నట్టు మేలిపొరకి ఎగబడబడితే బండి ఇక బాధాడుకుంటే ఒక్క మొగోళ్ళు ఉంటారు. అయితే ఇక నేను బండితో నేను బండి పోను ఆయన బయట తీసుకొని బండి కేసరి చూడమంట. ఇక కేసీఆర్ ఓడిపోయిండు. రేవంత్ రెడ్డి ఎలక్షన్ పోయింది. అప్పుడు ఓడిపోయే కాలం వచ్చే వాడికి గెలిచే కాలం వచ్చే చూడుచుడు మాట మా పనిగల మగైన అధ్యక్షుడే వాడకట్టుకి అధ్యక్షుడే 4 ఓట్లు వాళ్ళు ఇక తెలంగాణలో దిగిరి
ఒకనాడు కాంగ్రెస్ వాళ్ళు దిగిరి, ఒకనాడు సిపిఎం వాళ్ళు, చూడు ఆయన బీజేపీ వాళ్ళు దిగిరు. రఘునందన్ రావు వచ్చే 3 డిసెంబర్ దిగింది. ఏది అక్కడ మంగళూరు రోడ్డుకు 3 డిసెంబర్ దిగి వాళ్ళు ఏమనుకుంటూ వస్తున్నారు ఎరికేనా? ఇక నేనే ఉన్నదన్నట్టు వేసాం. మరి బకెట్ కోసం నేను పోతున్నాడు. పువ్వు గుర్తుకే మన ఓటు, పువ్వు గుర్తుకే బకెట్ అటే పోయింది. నువ్వేమన్నా కానీ కానీ దాసి కూర్చుంటే లేవు వశం అయితే లేదు, లేస్తే కూర్చొని వశం అయితే లేదు. ఎక్కలేని అవస్థ అవుతుంది. దాసిలారా మంగళ వాళ్ళకి వెళ్ళిపోయి మంగళ మంత్రసాన్ని పట్టుకు రావాలి. పాపం ఉన్న దాగది, ఫలం ఉన్న దాగది, కక్కొచ్చినా కదా, కళ్యాణం వచ్చినా కదా. 9 గడియలు నిండా వచ్చిన నిండిన సరే వాళ్ళకి వెళ్ళే కాలం వచ్చింది. ఒళ్ళే ఉన్న కల ఊరా వాళ్ళకి పోయే టైంలు వచ్చినాయి. పోయి మంత్రసాని మంగ మన దొరకరం అన్నప్పుడే కళ్ళకెళ్ళి 2 దాస బిడ్డలైనా మంత్రసాని వాడలకు సురేంద్రాపురి పట్టణంలో సురేంద్రరాజు భార్య సుశీలరాణి 2 జీవులు మనసునండి గర్భవతి. ఒక ఏనాడు పుట్టలేని పామోలే బొక్కలేని ఎలుకూరలో పురాడుతుందంట. విగ్రహంగా తోలుకొని వచ్చిన కష్టం కడతెరుతున్నప్పుడే అయ్యయ్యో దాసి బిడ్డలారా మంత్రసాని మంగమ్మ పెట్టుకుని పేలలేదు. ఒక మీ యొక్క దుర్సాని దుర్సాని ఆపద పడుతుంది. తొందరగా విగ్రహమే వెళ్ళిరా. ఏం చెప్తున్నావురా? చలికాలం దినం పొయ్యి కాల కూర్చుని పొయ్యిల కొర్రాయిలు ఎగెత్తున్నావు. మా ముసలోడు సామాన్య పొడు కదవా? ఆ పనిగల్ల మగోడు ఆ చిన్నకారిలో ఉండి అసంత పోనీ ఉండే కొడుకు కొమ్మంటే కొమ్ము కూడా వేసుకుంటాడు. కొమ్మంటాడు కొమ్ము కూడా వేసుకుంటాడు. ఆయన బట్ట కట్టినాడు, ఆయన జాగ్రత్త తోడన్నాడు, పేరెల్లో పెట్టినాడు, బొట్టు పెట్టుకుని కిసానికి 1 రూపాయల రోడ్డు పోయినాడు. డాంబర్ రోడ్డు పోయినాడు. ఈ ముండే కొడుకు అసలు తోడు ఏమంటాడు ఎరికేనా? ఏమంటాడు ఎరికేనా? పోసి పోసి అంటాడే నాగమలే
గుడిసె పక్కదాన్ని 10 మందికి ఒక్కదాన్ని ఏ పాటలు మాట్లాడుతున్నది పక్కగానే ఉన్నావు కానీ 10 మందికి ఒక్కదాని ఎట్లా సంసారం నడుస్తున్నావు లోకమంది అపార్థం చేసుకోవడం నువ్వు గట్లా అంటే కూర్చున్న వాళ్ళు ఏమనుకోవాలమ్మా రేపు అవద్దమాన్ని అతకాలి అంటే పట్టుకుంటారు ఇంటే పెట్టుకుంటారు అంటే పట్టుకునేది అంటే పట్టుకునేది మాట ఇంటే పెట్టుకునేది జవడం అయితే 10 మందికి ఒక్కదాని ఎట్లయినా అంటే మా అత్తలు 4 కొడుకులు కొట్టిరు 4 లగ్గాలు చేసింది ఎంతమంది అయ్యారు 8 అయ్యారా ఆ 8 మా అత్త మా మామ మా అత్త మామ శాత కాకుండా కానీ ఇంటి సంసారం పెద్ద కూడా నా చేతిలో పెట్టి తింపుకొస్తున్నా చెప్పిన 10 మందికి ఒక్క సంసారం చేస్తాడు ఒక మీద గట్లా చెప్తున్నావా 10 మందికి ఒక్కదాన్ని దింపుకొస్తున్నా అని చెప్తున్నా సంసారం అయ్యో మంత్రసాని మంగమ్మ దాస బిడ్డలు ధర్మకాంతలు చెప్పినప్పుడు ఒక చిన్నగా మెల్లంగా దోసాన్ని బయటికి వచ్చింది కానీ 7 మేడల్లో కొత్తవరకు అమ్మవారి శుద్ధుల నాలుగు చేయనని వెళ్ళలేని ఒక చేయన అవసరం పడుతున్నది పుట్టలేని పాములే పొక్కలేని వెలుకోల కులాడుతున్నది భగవంతుడు మెచ్చి సంతానం ఎప్పుడైతే ఓడిగట్టిండో భగవంతుని వలన జన్మమెత్తబోతున్నా ఆ పుట్ట లోపల బాలన 9 గడిలు నిండినప్పుడే
లేదా ఇప్పుడు కన్నా చేయగలరా మీరు అందరూ అబద్ధం వాడలేదు అల్లే అయ్యో ఏనాడునైనా బిడ్డ మాత్రం పొడిసే పొద్దులే మనకి తీయాలి ఈ అడవిని చూడబోతే ఏనాడు మాత్రం ఒక నల్లా కనబడుతుంది కడిగే నీళ్ళు చెప్పాలి సార్ అసంటాడు ఆయన అసంటాడట సాల్ చెప్పి సాల్ ఎక్కంటే వీని ఇంకోని వాటి మన దగ్గర అయ్యో ఉంటదా అంటే ఈ పిల్ల జర నల్లగా ఉందా చెప్పి పండకేసి మరి నల్లగా ఎందుకు పుట్టింది అంటావు ఈ పిల్ల కడుపులు ఉన్నాయి వాళ్ళ కడపలు మింగిందట మొత్త పురుగులు తిన్నదట జీడి గింజలు బుక్కిందట కర్రే పుట్టింది ఎర్ర పుట్టానంటే పిల్ల కడుపులు ఉన్నప్పుడు తమిడతాడు కారప్పుడు బుక్కాలి ఎర్ర పుడతారు లేకపోతే ఇప్పుడు బయటకు ముద్దలు తింటారు అయ్యో దాసి బిడ్డలారా బిడ్డని కడిగి కాలించి తల్లి పక్కల పిల్లలేసినప్పుడు కన్న తల్లి చూసినారా ఇలా తన ఎత్తు కొడుకు ఉండక కోడలు ఉండక ఇలా కంటమే పిల్లగానేది ఉంటే నా కడుపులో కొడుకో బిడ్డ పుట్టిన వల్ల ఆడిచ్చేది పాడిచ్చేది ఉంటే
బ్రాహ్మణులు తీసుకొచ్చి మన బిడ్డ పేరు మీద జన్మనామాలు చూసి పేరు నామం పెట్టాలన్నప్పుడే రకరాలు ఒక సురేంద్ర మన కచ్చిరి మీద పెడిద్దరు పారజమల్ల తోలిండు కొడుకులారా ఇప్పుడే నూతన ఆగిరి పక్క పోయి పట్ట బ్రాహ్మణులు తీసుకెళ్ళమన్నాడు. ఆనాడు ఒక ఇద్దరు పారజమన్లు నూతన ఆగిరి పక్క పోయి పట్ట బ్రాహ్మణులు ఎత్తమానే